సాక్షాత్ పరబ్రహ్మ తత్వం. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం చిన్ముద్ర గురించి తెలుసుకుందాం. చిత్తము నుండి ఉద్భవించం చేతన చేతన స్థితిలో ఉన్న శరీరము భౌతిక పదార్థము వలన నశింపబడదు, నీటిలో తడుపబడదు, గాలికి ఎగిరిపోదు. సర్వకాల సర్వావస్థలలో నిలిచి ఉంటే కాంతికి చిత్ అని పేరు. సర్వత్రా వ్యాపించి అన్నింటినీ చిద్రూపంగా ప్రకాశించే దైవశక్తి ఇది. ఈ చిన్ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్. మనము చక్కగా పద్మాసనంలో కానీ లేదంటే సుఖాసనంలో కానీ కూర్చొని వెన్ను వెన్నెముకని అలానే తల నిటారుగా ఉంచి మనం చక్కగా స్ట్రైట్ కూర్చొని మన యొక్క బొటన వేలు అదే విధంగా చూపుడు వేలును ఒకదానికొకటి స్పృశిస్తూ మిగతా మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలును స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా ఈ ఎడమ చేతిలో కూడా సేమ్ బొటన వేలుని చూపుడు వేలు కానిచ్చి ఉంచి మిగతా 3 వేలను స్ట్రైట్ గా ఉంచుకొని ఈ 2 చేతుల్ని అరచేతులు కిందకు ఉండేట్టు పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చూసిన ఆసనాలు అన్నిట్లో ముద్రలు అన్నిట్లో కూడా మనం ఆకాశం వైపు పెట్టి ఉంచాం. కానీ ఈ చిన్న ముద్ర మాత్రం ఈ అరచేతులు భూమి వైపు తిరిగి ఉండాలి. అలా మన తొడ మీద పైన పెట్టేసి అరచేతులు కింద వైపు పెట్టి ఉంచుకోవాలి. ఈ ముద్ర సమయం వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు చేసుకోవచ్చు. అదే విధంగా ఈ ముద్రని ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఈ ముద్రని ఈ చూపుడు వేలుని ఈ బొటన వేలుకి దగ్గరగా ఉంచేసి ఈ బొటన వేలుని ఈ చూపుడు వేలుని తాకి ఉంచి మిగతా 3 వేలుని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ ఈ ఎడమ చేతిలో కూడా బొటన వేలు దగ్గర ఈ చూపుడు వేలు ఉంచేసి ఈ బొటన వేలు చూపుడు వేలు తాకి ఉంచుకోవాలి. మిగతా 3 వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఇది రెండో విధానం. సేమ్ ఈ చిన్న ముద్రను 2 రకాలు చేయొచ్చు అనమాట. ఇది రెండో విధానం. ఇట్లా పెట్టుకొని అరచేతిలో కింద భూమి వైపు ఉండేట్టు పెట్టుకొని మన మోకాళ్ళ మీద పెట్టేసుకొని 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ప్రతిరోజు. దీనికి ఇతర పేర్లు వచ్చేసి ముద్ర సాధన చేసిన వాయువును పెంచి తద్వారా శక్తినిస్తుంది. కావున దీనిని వాయువర్ధక ముద్ర అని కూడా అంటారు. దీనివల్ల ప్రయోజనాలు: ఈ ముద్రను సాధన చేసిన ఊపిరితిత్తులోని క్రింది భాగంలో శ్వాస నింపుతుంది, తద్వారా ఛాతీ విప్పారును. కావున దీనిని అధమ ప్రాణాయామము అంటారు. ఈ ముద్రను రక్తపోటుకు ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది. ఈ ముద్ర బీపీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. నాడీ మండలమును శక్తివంతమును ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్త ప్రసరణ నియంత్రించబడును. చర్మం పొడిబారినా గాని కాళ్ళలో గాని పాదాల్లో గాని నీరు తగ్గించును. కాళ్ళ వాపులు అట్లాంటివి వచ్చినప్పుడు మనకి నీరు పట్టడం అలాగా వస్తూ ఉంటాయి. అలాంటి వాపులను కూడా ఇది తగ్గిస్తుంది. ఇది మత్తును తగ్గిస్తుంది. నిద్ర మంపు లాంటివి ఉన్నది కూడా మత్తును తగ్గిస్తుంది. చూపును పెంచుతున్నాయి. కంటి చూపుని శక్తి పెంచుతుంది. కండలను ఉత్తేజభరితం చేస్తుంది. మన శరీరంలోని కండరాలను ఉత్తేజపరుస్తుంది. స్వరపేటికను కొద్దిగా సరి చేస్తుంది. ఏదైనా స్వరపేటికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉంటే కొంత వరకు ఇది సహాయకారిగా పనిచేస్తుంది. గుండె ధర, ఊపిరితిత్తులలో, శరీరంలో నీరు చేరటం వంటి రుగ్మతలను, అదేవిధంగా మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఈ ముద్ర వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అంటే మన మధుమేహం అంటే షుగర్ లాంటి వాళ్ళకు కూడా తగ్గించడానికి ఈ ముద్ర సహాయపడుతుంది. చిన్ ముద్రలో ప్రాణాయామము సాధన చేసిన నాభి క్రింద భాగంలో సంచరించే అపాన వాయువు ప్రభావితం అవుతుంది. ఈ చిన్ముద్ర సాధన చేస్తుంటే మనకి నాభి కింద భాగంలో ఉన్నటువంటి వాయువుని సరి చేస్తుంది, అపాన వాయువుని. తద్వారా పొత్తి గడుపులో ప్రాణశక్తి వృద్ధి అవుతుంది. ఇది సరి చేసినప్పుడు పొత్తి గడుపులో ఉన్నటువంటి ప్రాణశక్తి పెరుగుతుంది. ఇవే కాక ఈ ముద్ర జ్ఞాన ముద్ర ప్రయోజనం అన్నింటినీ కలిగి ఉంటుంది. జ్ఞాన ముద్ర చేస్తే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఆధ్యాత్మికంగా అలాంటి ప్రయోజనాన్ని కూడా ఈ ముద్ర చేయడం వల్ల వస్తాయి. మానసిక ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన సకారాత్మక ఆలోచనలు కలిగి పిట్యూటరీ గ్రంథి ప్రభావితం అవుతుంది. ఇది జ్ఞాపశక్తిని పెంచుతుంది. వేళ్ల పనులు కలిపినప్పుడు శక్తి తిరిగి నాడుల ద్వారా మెదడు చేస్తుంది. ఈ ముద్రలో చూపుడు వేలు బాహ్య శక్తికి, బొటన వేలు అంతర్శక్తికి ప్రతీక. ఈ 2 వేళ్లు చివరిలో కలిపిన ధ్యానము పెరుగుతుంది. మనం ఈ ముద్రలో చేయడం వల్ల ధ్యానం అనేది చక్కగా కుదురుతుంది. ఈ చిన్ముద్రలో బొటన వేలు, చూపుడు వేళ్లు చివర్లు కలిపిన శక్తి పెరుగుతుంది. మరొక విధంగా చూపుడు వేలు బొటన వేలు మధ్యలో స్పృశించి శక్తి తగ్గి
తేలిక భావాన్ని ఇస్తుంది. తద్వారా ఇది గ్రహణ శక్తిని పెంపొందించును. జ్ఞానముద్రలో వేళ్ళు కొనలు విడిపోయే అవకాశం ఉంటుంది. కానీ చిన్ముద్రలో మనం కూర్చున్నప్పుడు ఆ వేళ్ళు కొనలు అనేది విడిపోవడానికి అవకాశము లేదు. ఈ జ్ఞానముద్ర జ్ఞానానికి సంకేతము మరియు చిన్ముద్ర చిత్తానికి సంకేతము. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. జ్ఞానముద్ర లేక చిన్ముద్ర సాధన చేసిన జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేయబడును. బొటనవేలు పరమాత్మకు, చూపుడు వేలు జీవాత్మకు సంకేతము. ఈ రెండు వేళ్లు కలిపినప్పుడు జీవాత్మ పరమాత్మతో కలియును. మరొక విధంగా మధ్యవేలు స్థూల శరీరము మరియు రాజసిక గుణమును ప్రతీక. ఉంగరపు వేలు సూక్ష్మ శరీరము మరియు తామసిక గుణమునకు ప్రతీక. చిటికెన వేలు కారణ శరీరము మరియు సాత్విక గుణములకు ప్రతీక. ఈ మూడు గుణములను జయించడానికి ఈ మూడు వేళ్లు తిన్నగా ఉంచి మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్, ఈ చిన్ముద్ర ఎలా చేయాలో. మన బొటన వేలుని చూపుడు వేలు కలిపి మనకి రింగ్ లా వచ్చేట్టు పెట్టుకొని మిగతా మూడు వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. చిటికిన వేలు, అలాగే ఉంగరపు వేలు, మధ్య వేలు స్ట్రైట్ గా ఉంచుకొని బొటన వేలు చూపుడు కలిపి ఉంచి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో కూడా ఉంచుకొని తొడల పైన క్రిందకి ఉంచాలి. అరచేతులు భూమి వైపు ఉండేటట్టు చూపిస్తూ మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక ముద్ర మాస్టర్స్, చిన్మయ ముద్ర. ఈ ముద్ర పద్మాసనంలో కానీ లేదంటే సుఖాసనంలో కానీ చక్కగా కూర్చొని నిటారుగా వెన్నెముక నిటారుగా ఉండేట్టు కూర్చొని ఈ బొటన వేలు చూపుడు వేలును కలిపి ఉంచి మిగతా మూడు వేలను కిందకి మడిచి ఉంచాలి. ఈ విధంగా చేసిన ఇది చిన్మయ ముద్రగా అని పిలుస్తారు. ఇందాక చేసిన విధంగా చూపుడు వేలు ఇవన్నిటిని మనం పైకి ఎలా ఉంచామో సేమ్ దీన్ని క్రిందకి ఈ మూడు వేళ్ళని కిందకి మడిచి ఉంచి బొటన వేలు చివరిని చూపుడు వేలు చివరికి కలిపి ఉంచాలి స్పృశిస్తూ. సేమ్ అదే విధంగా మనము ఈ ఎడమ చేతిలో కూడా ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు ముద్రల్ని మనం తొడల పైన ఇందాక చెప్పిన విధంగానే అరచేతులు భూమి వైపుకు ఉండాలి. ఈ ముద్రలో 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేసిన మంచి ఫలితాలు కనబడును. ప్రయోజనాలు. ఈ ముద్రను సాధన చేసిన ఊపిరితిత్తుల మధ్య భాగమునందు శ్వాస నింపబడుతుంది. తద్వారా ఛాతీ మధ్య భాగంలో ప్రాణశక్తి పెంపొందిస్తుంది. కావున దీనిలో థిరోసిక్ బ్రీతింగ్ లేక మధ్యమ ప్రాణాయామం అందరు దీన్ని. ఈ ముద్ర గుండెకు, కీళ్ల నొప్పులకు సహాయకారి. చిన్ముద్ర లేక ధ్యాన ముద్ర మరియు భైరవ ముద్ర లేక భైరవి ముద్రలో ధ్యానం చేయనప్పుడు శరీరంలో మార్పులు వెంటనే కనబడును. ఉదాహరణకు ఈ ముద్రలో ధ్యానం చేసిన గుండె వేగం నిమిషానికి 6 బీట్లు చొప్పున తగ్గుతుంది. శ్వాస వేగం నిమిషానికి దాదాపు 40% తగ్గుతుంది. గుండె వేగము మరియు శ్వాస వేగం తగ్గిన రక్త ప్రసరణలో వేగము బలం తగ్గుతుంది. ఈ రక్తపోటు మెటబాలిజం రేటు తగ్గుతుంది. వైద్య శాస్త్రం ప్రకారం ఆరోగ్యరీత్యా ఇది అత్యంత ఉత్తమమైన స్థితి అంటారు. మెదడులో ఎండార్ఫిన్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరముల నొప్పులను తగ్గిస్తుంది. ఎండో అంటే లోపల, మార్ఫిన్ అంటే నొప్పులను తగ్గించే మందు. నొప్పులు తగ్గించే మందులలో సెరోటినిస్, దీనిని హ్యాపీ కెమికల్ అంటారు, ఇలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది మెదడులో సహజంగా తయారవుతాయి. శరీరం అంతా ప్రసరించి ఎలాంటి మందులు వాడకుండా నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో తయారయ్యే ఈ రసాయనము కృత్రిమముగా తయారు చేసి నొప్పులు తగ్గించే మందుల కంటే ఎంతో శక్తివంతమైనది. ఇది ఒత్తిడిని తగ్గించును. ఒత్తిడి వలన ఆర్థరైటిస్ కలుగును. ఈ ముద్రను ధ్యానములో సాధన చేసిన ఈ సమస్య తగ్గుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన ఆర్థరైటిస్ సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇంకను శరీరంలో సహాయముగా తయారయ్యే ఎండార్ఫిన్ వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. సహజంగా తయారవుతున్న ఈ ఎండార్ఫిన్ వలన మనకి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ ముద్ర ఇంకొకసారి చూపిస్తాను మాస్టర్, చూడండి. ఈ బొటన వేలికి చూపుడు వేలు కలిపి ఉంచి మిగతా మూడు వేళ్ళు కిందకి ముడిచి ఉంచాలి. ఈ విధంగా పెట్టిన దీన్ని చిన్మయ ముద్ర అని అంటారు. సేమ్ అదే విధంగా మనం ఎడమ చేతిలో కూడా పెట్టుకొని ఈ రెండు చేతుల్ని తొడల పైన భూమి వైపు ఉండేట్టు ఉంచుకొని మనం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రంగనాథ్ సార్ గారికి చదవచ్చు.